ఎవరైనా చేసినా ఎవరు అంబులెన్స్ లో ఎవరైనా వస్తే 10 ఏళ్ళు పోతారు జైలుకి చెప్తున్నా. ఇది నేషనల్ హైవే, స్టేట్ హైవే కాదు. నేను డాన్స్ వేస్తాను దానికి. ఎవరైనా వీడియో ఉందా? ఎవరైనా చెప్పు. ఏమి ఊరిపోయే రోడ్ అదేమన్నా 100 ఫోన్లు సార్ అంబులెన్స్ లో చచ్చిపోతున్నామని అందరి మీద కేసులు చేయమన్నారు. వీడియో ఉన్నారా? పత్రికలు లేకుండా రండి ఒకసారి చెప్తా. ఉన్నాం సార్, చెప్పండి. రండి. అందరికి రైతులకు కూడా తెలియజేయండి. ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గరికి పోండి, ధర్నా చేసుకోండి. ఆ రైట్స్ హక్కులు ఉంటాయి. అంతేగాని చీటికి మాటికి నాకు కడుపు నొప్పి లేస్తుంది 100 టాబ్లెట్ వేసుకుంటుంటే కుదరదు. ఇది నేషనల్ హైవే. నెంబర్ ఆఫ్ వెహికల్ 10 నిమిషాలలో 4-5 కిలోమీటర్లు ఉంటుంది. మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటారు. ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకుని 120-140 మీద వెహికల్స్ పోతుంటాయి. నీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డు ఎక్కితే జీవితం పోతుంది ఆడ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది. మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి, లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ హక్కులు సాధించుకోండి. నేషనల్ హైవే సరే కాదు, నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు తెలియదు ఆ కేసులు ఎట్లా. రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు. ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు. నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అవుతాయి. ఈడ గద్వాల కోర్టు ఉండదు. ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు, ఒకసారి కలకత్తా పిలుస్తాడు, ఒకసారి హైదరాబాద్ పిలుస్తాడు. మీకున్న ఆస్తులు అమ్ముకున్న కూడా తిరగడానికి చేత కాదు. రాకపోతే 2వ రోజు అరెస్ట్ చేసి చేయలేమంటాడు. దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మరీ చెప్తున్నా. మీకు సమస్య ఉంటే ఈడ కూర్చోండి, కాటన్ మిల్లు బంద్ చేసుకోండి, లేదా కలెక్టరేట్లోకి వచ్చి కలెక్టరేట్తో మాట్లాడండి. నేషనల్ హైవే మీద ఎక్కేసి నీకు చిన్న సమస్య ఉంది, మా చరిత్ర ఉందని ఎక్కితే వాడి ప్రాణాలు పోతే ఎవడు రెస్పాన్సిబుల్? రేపంచి 2 కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఎస్ఐ గారు ఏమి జరుగుతు నువ్వు వీడియోది ఎంతమంది చచ్చిపోయినా ఏం లేదు. ఆ తర్వాత వాళ్ళేదో చూస్తారు. వాళ్ళు ఫోన్ చేసినారు, ఇంకొక 10 నిమిషాలు అయితే మేము వచ్చి తంతా ఉంటున్నారు. మీ అంతా ఇలా అందరూ పోలీసులు అందరూ మీటింగ్ లో ఉన్నాం, గద్వాల్లో ఉన్నాం. నీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏల లేదు పాల లేదు, రోడ్డు మీద ఎక్కితే ఏందనేది అది. దయచేసి ఆ పని చేయకండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ బండ్లు ఆపుకోండి, వచ్చి కలవండి, లేదా మా ఎస్ఐ గారు చెప్పండి. మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందంటే మా ఎస్ఐ గారు అవసరం వస్తే మిమ్మల్ని కలెక్టర్ గారు తీసుకుపోతాం. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. మార్కెట్ ఎవరు మార్కెట్